నిమ్మరసం కొద్దిగా వేసి అదిరింది. అంతా ఇంత కాదు. ఆహా! హాయ్! అందరికీ నమస్కారం. మనం ఈరోజు బయట హోటల్ స్టైల్‌లో కాకుండా ఇంట్లోనే సూపర్‌గా క్రిస్పీగా కోడి పకోడా రెసిపీ ఎలా చేస్తామో చూద్దాం రండి. మన కోడి పకోడాకు కావాల్సింది వస్తువులు: పసుపు, కారం, కాశ్మీర్ చిల్లీ పౌడర్, మిరియాల పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, శనగపిండి 4 స్పూన్లు, కార్న్ పిండి 2 స్పూన్లు. ఇప్పుడు మనం అన్నీ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, మిరియాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ పిండి, శనగపిండి, నిమ్మరసం, నూనె కొద్దిగా అన్నీ వేసి బాగా ముక్కలకి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్. బాగా మిక్స్ అయిపోయింది. ముక్కకి ఇలా పట్టుకునే మాదిరిగా మిక్స్ అయ్యింది. అది మనం ఇంకా ఒక గంట సేపు బాగా మూసిపెట్టి ఊరబెట్టినామంటే మన కోడి పకోడా సూపర్‌గా రెడీ అయ్యి వచ్చేస్తుంది. మనం మూత పెట్టి ఒక గంట సేపు ఊరనిద్దాం. బాగా నూనె కాంగి వచ్చేసింది. మనం ఇంకా ఊరబెట్టిన చికెను పకోడా వేసుకుందాం. మనం ఇలా చిన్న మంట పైన మెల్లిగా కాల్చుకోవాలి. బాగా కలిపి వచ్చేసింది. ఇప్పుడు తీసేద్దాం. ఇంకా చూసారా బాగా ఎంత బాగా ఉందా పకోడా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం పైన. ఈ పకోడాలో కరివేపాకు మెయిన్ టేస్ట్కి. మనం 4 మిరపకాయలు కూడా వేసుకుందాం. మన కోడి పకోడా బాగా రెడీ అయ్యి వచ్చింది. నిమ్మరసం కొద్దిగా వేసి అదిరింది. అంతా ఇంత కాదు. ఆహా! ఎక్సలెంట్, ఎక్సలెంట్. మిగిలినాయి కదా.